హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను మీషోలోని బెడ్షీట్స్ని రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది నేను తీసుకుని ఆల్రెడీ 5 months అవుతుంది. నేను యూజ్ చేసి వీటి కోసం రివ్యూ ఇస్తున్నాను. నాకు ఎలా అయితే బుక్ చేసినప్పుడు ఏ కలర్లో అయితే వచ్చిందో యాజ్ ఇట్ ఈస్ అదే కలర్లో ఉన్నది. ఏ మాత్రం కలర్ షేడ్ అవ్వలేదు. చాలా చాలా బాగున్నాయి. జైపూరి కాటన్, ప్యూర్ కాటన్ వచ్చింది. ఇలా 2 పిల్లో కవర్స్ అండ్ బిగ్ సైజ్ బెడ్షీట్ వచ్చింది. క్వీన్ సైజ్ వచ్చింది. నాకైతే చాలా చాలా బాగుంది. ఇప్పటికీ అలానే ఉంది. అండ్ నేను ఎప్పుడు కూడా బెడ్కి అలాగే దివానాకి సేమ్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. సో అందుకనే నేను దివానాకు కూడా ఇంచుమించు ఇలాగే మ్యాచ్ అయ్యే కలర్లోనే తీసుకున్నాను. సో అది కూడా చూపిస్తాను. బెడ్షీట్ అయితే చాలా బిగ్ సైజ్ వచ్చిందండి, చాలా పెద్దది. సో ఇలా సర్కిల్ వచ్చి నాకు చాలా బాగా అనిపించి నేను ఇది బుక్ చేశాను. సో అదైతే నేను లాస్ట్లో బెడ్ మీద వేసి చూపిస్తాను. సో ఎంత లెంత్ ఉన్నదని తెలుస్తుంది. ఇలా అయితే తెలియట్లేదు కాబట్టి చాలా పెద్ద సైజ్ అయితే వచ్చింది. ఇలా రౌండ్ నాకు చాలా బాగా నచ్చింది డిజైన్ అదంతా. సో ఇప్పుడు దివానా బెడ్షీట్ కూడా చూద్దాం. దివానాకి 5, 6, 7 వచ్చినాయి పిల్లో కవర్స్. ఇవి నేను 2 వాడట్లేదు, ఎందుకంటే దివానాకి మనకి 3 పిల్లోస్, సైడ్కి 2 పిల్లోస్ పెద్దవి ఉంటాయి కాబట్టి నేను ఈ 2 పిల్లోస్ దాచేసాను. సో ఇవైతే ఇలా స్టిఫ్గా ఉన్నాయి. నేను వాష్ చేసిన తర్వాత చాలా స్మూత్గా అయిపోయినాయి అవి. సో వాషింగ్కి చాలా బాగుంటాయి. ఈ పర్టికులర్గా ఈ మెటీరియల్ తీసుకుంటే ఫ్యాబ్రిక్, దీని ఫ్యాబ్రిక్ ఏదో ఉంది, నేను మర్చిపోయినా. సో తర్వాత చెప్తాను. అలాగే నేను వాష్ చేసినాక ఇలా వాష్ చేసినవి ఇవి పైన వేసిన ఇప్పుడు 3 పిల్లోస్ కూడా నేను వాష్ చేసినవి. ముందు వేసిన 3 కూడా అవి నేను కొత్తగా ఇంకా ఉంచాను, యూజ్ చేయలేదు. సో ఇలా 5 పిల్లో కవర్స్ ఇవి వచ్చినాయి. అలాగే మనకి సైడ్కి కూడా ఉంటాయి కదా, వాటికి కూడా వచ్చాయి. అవి కూడా చూపిస్తాను. ఇలా బ్యాగ్కి చూసారా, ఇది నేను ఇది యూజ్ చేయలేండి. నేనైతే అది రఫ్గా కొంచెం అనిపిస్తుంది. నేను ఆల్రెడీ యూజ్ చేసి వాష్ చేసింది చాలా స్మూత్ అయిపోయింది. నాకేంటంటే వాష్ చేయడానికి చాలా ఈజీగా అనిపించింది ఈ మెటీరియల్. కాటన్ అయితే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇది సైడ్కి ఇచ్చిన పిల్లో కవర్స్ ఇవి 2 ఇచ్చారు. ఇవి కూడా మనం వీటికి తాళ్ళు కట్టుకొని మనమే చేసుకోవాలి. ఓకే, ఈ 2 ఇంకా అవి 7, పూర్తిగా 7 పిల్లో కవర్స్ లాంటివి ఇచ్చారు. అలాగే బెడ్షీట్ కూడా పెద్ద సైజే వచ్చింది. బెడ్షీటు దివానా కన్నా కూడా చాలా పెద్దగానే అనిపించింది. వీటికి కూడా వేసి చూపిస్తాను దివానాది, మీకు క్లారిటీగా తెలుస్తుంది అప్పుడు. ఇది కూడా కలర్ ఏమాత్రం షేడ్ అవ్వలేదు. కానీ ఏమంటే చాలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేస్తే మాత్రం వేరంగా మాసిపోతుంది. బికాజ్ ఇందు మీద చిన్న కలర్ ఏదైనా పడింది అంటే క్లారిటీగా తెలుస్తుంది. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఈ కలర్ అవాయిడ్ చేస్తే మంచిది, లేదంటే చాలా బాగుంటుంది. ఇది కూడా దివానా కన్నా కూడా చాలా పెద్ద సైజే వచ్చింది బెడ్షీట్. సో చూద్దాం. ఇలా ఈ ఫ్లవర్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా చాలా బాగుంది. ఇది కూడా కలర్ కానీ ఏం షేడ్ అవ్వలేదు, నాకు ఎలా ఉందో అలానే ఉంది. ఇది కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది. సో బెడ్షీట్ బెడ్ మీద వేసాక చూడండి, మా బెడ్ అయితే నార్మల్ సైజే. సో ఇలా వస్తుంది. ఇటువైపు ఎంత వచ్చిందో అటువైపు కూడా ఆ సైడ్లో కూడా అంతే ఉంటుంది కింద లెంత్. సో ఇలా వచ్చింది. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది. అందుకనే నేను మీకు చూపిస్తున్నాను. మీకు కూడా నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా ఇలానే వచ్చింది, చూసారా, ఇలా ఉంది. చాలా బాగుంది కదా. బాగుంటే బాగుందని కామెంట్ చేయండి. అండ్ దివానాది కూడా చూద్దాము ఎలా ఉందనేది. చూసారా ఎంత బాగుందో. నేను బ్యాక్ సైడ్కి ఇంకా బెడ్ కింద పెట్టగా ఎంత కిందకి ఉంది, ఫ్లో అవుతుంది కింద బెడ్షీట్. చాలా బాగుంది కదా. నేను ఈ 3 వాడుతున్నాను కాబట్టి 3 పిల్లో వేసేసాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్.